ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ఇవాళ అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరు కానున్నారు. 2 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ 2 రోజులుగా దూరంగా ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కేసీఆర్ డిసెంబర్ 8న జారిపడి గాయపడ్డారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్ ఈ నెల 1న గజ్వెల్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బులెటిన్ కూడా విడుదలైంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశానికి నెలకొంది. మనం చూసాం 2 రోజులుగా, అంటే ఇటు గవర్నర్ ప్రసంగం రోజు కానీ నిన్న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై కూడా హాజరు కాలేదు. కానీ ఈ రోజు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇటు ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు మొదటగా కేబినెట్ బేస్ సమావేశం ఉంటుంది. సమావేశంకు ఇటు బడ్జెట్ పై కూడా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు శాసనసభలో బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతారు. అయితే ఈ రోజు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కావడం చర్చనీయంగా మారింది. అయితే ఇటు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కేసీఆర్ డిసెంబర్ 8న జారిపడి గాయపడ్డారు. అయితే తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్ ఈ నెల 1న కూడా గజ్వెల్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కూడా నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతున్నపై కూడా ఇటు పార్టీ వర్గాలకు కూడా చర్చనీయంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తను కోరుకుంటున్నాను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ యొక్క అంటే లాస్ట్ టైం మొదటి సమావేశాల్లో హాజరు కాలేదు. తర్వాత అతనికి ఆరోగ్య కారణాలతో, అంటే తుంటి ఎముకకు గాయం కావడంతో ఆపరేషన్ కూడా జరిగింది. తర్వాత ఇన్ని రోజులు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. తర్వాత ఈ సమావేశాలు, అంటే ఈ బడ్జెట్ సమావేశాలకు మొదటి 2 రోజులు, అంటే గవర్నర్ ప్రసంగం రోజు కానీ గవర్నర్ కు ధన్యవాద తీర్మానం కూడా హాజరు కావడంపై కూడా చర్చ జరిగింది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, ఇటు మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ మధ్య కూడా కొంచెం గ్యాప్ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 2 రోజులు కూడా హాజరు కాలేదు. కానీ ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ ప్రాతిపదికన ఆధారంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పటికే అధికారిక సమాచారం అందింది. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ రోజు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవడంపై కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, అసెంబ్లీలో సమావేశాల్లో ఉన్నారు. కాబట్టి ఈసారి ప్రతిపక్షాల్లో హోదాలో పాల్గొనడంపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా సీఎం గా ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ సీఎం గా చేశారు. ఈసారి ప్రతిపక్ష హోదాలో కావడంపై కూడా బీఆర్ఎస్ నేతల్లో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు తొలి సమావేశ హోదాలో హాజరవుతున్నారు. అయితే 2 రోజుల కింద కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగిన చర్చకు కూడా కేసీఆర్ 2 రోజులుగా దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ఓటారాపోర్ట్ కూడా బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ఈ రోజు ఉదయం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు వీళ్ళంతా కూడా ఫస్ట్ ఇటు బడ్జెట్ సంబంధించిన ధన్యవాద తీర్మానం బడ్జెట్ సంబంధించిన కేబినెట్ భేటీ కూడా ఉంటుంది. భేటీ తర్వాత ఒక బడ్జెట్ సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ యొక్క బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు శాసనసభలో. ఇటు శాసన మండలిలో ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రవేశపెడతారు కాబట్టి ఈ రోజు శాసనసభ సమావేశాలకు బడ్జెట్ కి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ కూడా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. సందీప్, సతీష్, అంటే కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు, ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందా? అంటే దాన్ని ప్రభుత్వం ఎలా తిప్పికొట్టగలుగుతుంది? ఈ రోజు అయితే ఇటు మొదటగా ఉదయం 9 గంటలకు ఇటు మంత్రి మండలి కేబినెట్ భేటీ ఉంటుంది. భేటీలో ఇటు ఓటారాపోర్ట్ బడ్జెట్ కూడా వాళ్ళు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై దాదాపు గంట సేపు కూడా ప్రసంగిస్తారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అది గంట సంబంధించిన సెషనే జరిగిపోతుంది. బడ్జెట్ పై చర్చల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారనేపై కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. మరొక ఇటు కృష్ణా జిల్లాలో ఆపై కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య వాడివేడిగా చర్చ కూడా నిన్న కొనసాగింది. మనం చూస్తాం ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఇటు హరీష్ రావు మధ్య కూడా మాటల యుద్ధం కూడా కొనసాగింది కాబట్టి దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం ఓన్లీ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం బడ్జెట్ సంబంధించిన పద్దులు ఏ శాఖకు ఎంత కేటాయించారు అంటే కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మొత్తం ప్రసంగం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ప్రసంగం ఉండదు. అంటే మొత్తం బడ్జెట్ సంబంధించిన సెషన్ ఉంటుంది. తర్వాత రేపు హాలిడే ఉంటుంది. హాలిడే తర్వాత మండే నాడు ఈ బడ్జెట్ పద్దులపై కూడా చర్చ ఉంటుంది. మరి ఈ బడ్జెట్ పద్దులపై మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా మాట్లాడతారా కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 11 కూడా మరోవైపు నల్గొండలో ఇటు కృష్ణా జిల్లా పరిరక్షణ కూడా కేసీఆర్ పెద్ద భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. దానికి పోలీస్ పర్మిషన్ కూడా వచ్చింది. మరోవైపు అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మేడిగడ్డ ఇష్యూపై కాళేశ్వరం ప్రాజెక్టు వైపు వెళ్దాం, బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం, ఇటు 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలిలో ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్సీలు కూడా రావాలని కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం వాళ్ళు ఒకవైపు నల్గొండలో సభకు ఏర్పాటు చేసుకుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు మేడిగడ్డ పిల్లల కుంగబాటుపై కూడా డ్యామ్ ఇన్స్పెక్షన్ కూడా అందరూ రావాలని కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి కృష్ణా జిల్లాల ఇష్యూపై కూడా మేము ప్రత్యేకంగా డిబేట్ పెడతామని కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి మరి ఈ ఇష్యూలో కేసీఆర్ పాల్గొంటారపై కూడా ఆసక్తి నెలకొంది. ఓన్లీ ఈ రోజు బడ్జెట్ సెషన్ లో హాజరై వెళ్ళిపోతారా లేకపోతే కంటిన్యూస్ గా ఈ రోజు నుంచి మరి ప్రతిపక్ష నేత హోదాలో మరి ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టేందుకు కౌంటర్ అటాక్ చేయడానికి పాల్గొంటారనేపై కూడా ఇంకా ఆసక్తి నెలకొంది. మరి చూడాలి. ఈ రోజు అయితే ఫస్ట్ టైం ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు సందీప్. కాబట్టి ఈ నేపథ్యంలో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ఇటు మీడియా ఇటు ప్రతిపక్ష నేత సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు ప్రభుత్వ నేతలు ఎదురు పెట్టేందుకు కూడా మరి కేసీఆర్ డిబేట్ పాల్గొంటారని ఇంకా ఆసక్తి నెలకొంది సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.